ఇక్కడ అంశాన్ని చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మనం చదువుకుందామంటే పరమగీతములు 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతములు 5వ అధ్యాయము 2వ వచనం. నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు నా ప్రియుడు వాకులు తట్టుచున్నాడు. చాలండి. ఇక్కడ రాయబడినటువంటి పరమగీతములు మనం చదివితే పరమగీతముల్ని ప్రేమ గీతము అంటాం కదండి. పరమగీతములు సొలొమోను మహారాజు రాశాడు. పరమగీతములు ఒక ప్రేమ కావ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రియుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యంగా, ప్రియురాలు సంఘానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. సొలొమోను మహారాజు పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ ఈ పరమగీతంలో రాయడం జరిగింది. పరమగీతములు మామూలుగా మనం చదివితే మనకు అర్థం కాదు, కానీ ఆత్మీయంగా మనం చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటే దాంట్లో చాలా భావముతో కూడినటువంటి వాక్యం మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రియురాలు చెప్తుంది, నా ప్రియుడు తలుపు తట్టుచున్నాడు. ఏం చేస్తున్నాడంటే అండి, తలుపు తట్టుచున్నాడు. ఆమె తీయబోయే లోపే ఆయన వెళ్ళిపోయాడంటండి. ఆమె వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, నా తల మంచుకు తడిచింది. దేనికి తడిసిందంటే అండి, ఈరోజు నా అంశము మంచు అన్న దాని మీద మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. మంచు గురించి మన అందరికీ బాగా తెలుసు కదండి. మంచు ఉదయకాలంలో, చలికాలంలో మనకి మంచు పడుతూ ఎక్కడికి మనం వెళ్ళలేం. మంచు దేనికి సాదృశ్యమో కొన్ని విషయాల్లో మీకు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మంచు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో చాలా విషయాల్లో తల మీద ఉన్నట్లుగా వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కొంతమంది భక్తులు అన్నారు, నా తల మీద దుమ్ముంది, ధూళుంది. కొంతమంది తల మీద నూనె ఉంది, కొంతమంది తల మీద కిరీటాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రియుడు చాలా విచిత్రంగా అంటున్నాడు, నా తల మంచుకు తడిసిపోయింది, మంచు ఉంది నా తల మీద. ధూళి విషయంను మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో ధూళి దేనికి సాదృశ్యము? దుఃఖానికి, వేదనకు సాదృశ్యం. కిరీటాలు ఎప్పుడు పెట్టుకుంటారు అంటే అధికారంలో ఉన్నవారు, ఘనతకి మరి రాజులు పెట్టుకుంటూ ఉంటారు. లేకుంటే ఏదైనా గెలిచినప్పుడు వారి కిరీటాలు పెట్టుబడుతుంటే, ఘనపరచబడుతున్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది తల మీద నూనె పోయబడింది. నూనె అభిషేకానికి, ప్రవక్తలను, రాజులను అభిషేకించడానికి నూనెను వాడుకుంటూ వచ్చారు. అక్కడ ఇప్పుడు ప్రియుడు ప్రియురాలతో అంటున్న మాట ఏంటంటే, నా తల మంచుకు తడిసింది. నా తల మీద ఏముంది? ఇప్పుడు మంచుంది. మంచు అంటే దేనికి సాదృశ్యం అన్నది 3 విషయాలు ఈ దినాన్ని మీతో చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని వాక్యంలోంచి మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండము 16వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు చదువుకుందాం. కాగా సాయంకాలమున వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్య భూమి మీద కనబడను. చాలండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణం అవుతున్నటువంటి సమయంలో జరిగిన చాలా సంగతులు మనము ఆ నిర్గమకాండము నుండి ద్వితీయోపదేశ ఖండం ఆఖరి వరకు మనం చదివితే చాలా వారి ప్రయాణములో మరి చాలా కష్టపడవలసి వచ్చింది. ఆహారాన్ని దేవుడు ఎలా వారిని పోషించుకుంటూ వచ్చాడంటే, వారికి ఏది అవసరమో, ఏది కావాలని హృదయంలో వాంఛ కలిగి ఉన్నారో వాటన్నిటినీ తీర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. అయినా వారు సనుగుతూనే ఉన్నారు, ప్రభు వారికి సహాయం చేస్తూనే ఉన్నారు.
ఐగుప్తు నుండి వాళ్ళు విడుదల పొంది రావడానికి 430 సంవత్సరాలు పట్టింది. 430 సంవత్సరాల కష్ట సమయంలో వారి ప్రభుని ప్రార్థన చేస్తున్నారు. ప్రభు వారికి 400 సంవత్సరాల తర్వాత మోషేని పంపించి వారి ఐగుప్తు నుండి విడిపించిన తర్వాత వారిని పోషించుకుంటూ మరి కానాను ప్రయాణంలో వెళ్తున్నారు. వారి కానానికి వెళ్ళాల్సింది, ఐగుప్తు నుండి కానానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా 3 దినాల ప్రయాణం చాలంటండి. కానీ ఎన్ని దినాలు ప్రయాణం చేశారు వీళ్ళు? 40 సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. కానీ మన లెక్కల్లో అయితే ఏమనుకుంటూ, దేవుడు ఏంటి ఎంత అన్యాయస్తుడు, వారు ఎంత కష్టపడ్డారు, వారు ఎంత వేదన పడ్డారు, వారు ఎంత పేదరికం అనిపించారు, శరీరానికి రెస్ట్ లేదు, మనసుకు నెమ్మది లేదు, శరీరం అంతా అలసిపోయిన పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే దేవుడు 3 దినములు వెళ్ళవలసిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు ఎందుకు పంపించాడు అని మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. కొన్ని విషయాల్లో మనం ప్రార్థన చేసిన అద్భుతాలు మన జీవితంలో జరగవు. ఉద్యోగం కోసం ఎంతో ఎదురు చూస్తాం, ఉద్యోగం ఆలస్యం అవుతూ ఉంటుంది. చదువు కోసం ఎదురు చూస్తూ ఉంటాం, మనం ఏదో చదువుకోవాలనుకుంటా చదువుకోవాలనుకున్నది కాకుండా వేరేది చదువుకున్నప్పుడు మనసులో దుఃఖం కలుగుతూ ఉంటుంది. లేకుంటే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటాం, పిల్లలు పుట్టడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. నువ్వు గృహం కావాలనుకుంటూ ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఆలస్యము ఎందుకు జరుగుతుందంటే దేవుడు నీ జీవితంలో ఏదో గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడని నువ్వు గుర్తించాలి. ఇశ్రాయేలు ప్రజలు 3 దినాల ప్రయాణం కాకుండా 40 సంవత్సరాలు వాళ్ళు వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? వారు వెళుతున్న ప్రయాణంలో దేవుడు ఎంత శక్తివంతుడో వాళ్ళు తెలుసుకోవాలి. దేవుడు వారికి ఏమేమి చేయగలడో వారు తెలుసుకోవాలి. దేవుడు వారిని ఉత్తి చేతులతో పంపలేదని వాక్యం చెప్తుంది. వారు వెళుతున్న ప్రయాణంలో ఆస్తిని సంపాదించుకోవాల్సిన పరిస్థితులు, వారు యుద్ధము చేసి అనేక ప్రాంతాలు జయించి స్వాధీనం పరుచుకుంటూ వెళ్ళారు. 3 దిన ప్రయాణంలో వెళ్ళిపోయారు అనుకోండి, ఇవన్నీ వాళ్ళకి వస్తాయా? రావు. వాళ్ళు ఒట్టి చేతులతో పంపలేదని వాక్యం చెప్తుంది. దేవుడు నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో గొప్ప అద్భుతం, స్థిరమైనది, శ్రేష్టమైనది నీకు ఇవ్వాలని ప్రభు నీ జీవితంలో ఆలస్యం చేసుకుంటూ వస్తున్నాడు. మనం అక్కర్లేదు. ప్రభు నా ప్రార్థన వినట్లేదా, ప్రభు నాకు సహాయం చేయట్లేదా అని మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని ప్రణాళిక మన పట్ల స్థిరంగా ఉందని, దేవుని ప్రణాళిక మన పట్ల బలంగా ఉందని మనం ఎప్పుడైతే నమ్ముతామో, దేవుని పాదాలు గట్టిగా పట్టుకుంటామో, నీవు జయించవలసిన స్థలంలో జయించాలి, ఎదురు చూడవలసిన సమయంలో ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండవలసిన సమయంలో నిరీక్షణ కలిగి స్థిరంగా ఉంటే దేవుడు నిన్ను ఒట్టివాడుగా ఉంచాడు, శ్రేష్టమైన దీవెనతో నింపుతాడు. వారు ప్రయాణంలో వెళుతూ ఉండగా ఏలీము సీనాయి పర్వతం మధ్యలో అరణ్యం ఉంది. అరణ్య ప్రాంతానికి వచ్చేసరికి అప్పటి వరకు వారు పూరేళ్ళు తింటూ వచ్చారు. 4 రోజులు పూరేళ్ళు తిని మాంసం వారి నోట్లో ఉండగానే చాలామంది సనిగినందున చనిపోయారు. మరలా దేవుడు వారికి ఏమనుకున్నారంటే మాంసం తిని ఎగుటైపోయింది అనగానే దేవుడు వారికి ఒక అద్భుతాన్ని చేసుకుంటూ వచ్చాడు. అదేందా మనం చదువుకున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారికి మన్నాను కురిపించాడు దేవుడు. ఆ పాళెములో మంచు కురిసిందంటే మన్నా కురవడానికి ముందు ఏం కురిసిందంటండి? మంచు కురిసింది. ఈ మంచు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఈ మంచు అక్కడ పడగానే మన్నా కురవడానికి, మంచు కురవడానికి ఎందుకు దేవుడు మంచుని అనుమతించాడు, పంపించాడు అంటే, ఆ మన్నా కురవడానికి ముందు మంచు ఆ నేలంతా పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి గడ్డి మీద ఈ మంచు కణాలు పడి ఆ గడ్డి మీద ఉన్నటువంటి మురికిని, ఆ గడ్డి మీద ఉన్నటువంటి దుమ్ముని, ఆ గడ్డి మీద ఉన్నటువంటి చెత్తని అంతటిని క్లీన్ చేసింది. ఎగిరిపోయిన తరువాత అంటే క్లీన్ చేసింది గడ్డిని అంతటిని. ఉదయకాలంలో మనము చలికాలం చూడండి, మంచు పడినప్పుడు ఏ చెట్టు మీద చూసినా ఏముంటుందండి? మంచు నీళ్లతో ఉంటుంది. ఆకులు చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి, మనకి చాలా గ్రీన్ కలర్లో కనిపిస్తాయి, మురికి లేకుండా ఎవరు కడిగి పెట్టినట్లుగా. ఇక్కడ మంచు ఎప్పుడైతే గడ్డి మీద కురిసిందో ఆ గడ్డి మీద ఉన్న దుమ్మంతా పోయింది, ఆ గడ్డి మీద ఉన్నటువంటి మురికంతా పోయింది. అది మురికి ఆరిపోయిన తరువాత గాలి ఆ విసిరి అదంతా ఎగిరిపోయిన తరువాత, ఆరిపోయిన తరువాత అప్పుడు ఏం కురిసిందంటండి? మన్నా కురిసింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన్నా దేవదూతల ఆహారమని.
ఎవరి ఆహారం అంటే మన్నా? దేవుని వాక్యంలో ఒక రాయబడింది కదా, పరలోక రాజ్యములో ఆకలి లేదు, దప్పిక లేదని. మరి దేవదూతల ఆహారం తినడం ఏంటి? ఇక్కడ ప్రశ్న రావచ్చు కదండి మనకి. వచ్చిందా మీకు? మాకెందుకు వస్తుందండి పాస్టర్ గారు అంటారా? ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పరలోక రాజ్యముల ఆకలి లేదు, దప్పిక లేదు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవదూతల ఆహారం నరులు భుజించిరి. ఈ మన్నా ఎవరి ఆహారము? ఎవరి ఆహారం అండి? నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమైతే మీరు రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. మన్నా ఎవరి ఆహారం అంటండి? దేవదూతల ఆహారము. దేవదూతల ఆహారాన్ని ఎవరు భుజించారంట? మనుషులు భుజించారు. ఈ దేవదూతల ఆహారమే ఈ మన్నా. మన్నా ఎలా ఉందంటండి? చూడడానికి తెల్లని కొత్తిమీర గింజలా కనిపిస్తుంది. అది నోట్లో పెట్టుకోగానే అపోపం వలె కరిగిపోయిందంటండి. అది తేనె వలె రుచిగా ఉందంటండి. అపోపం వలె నోట్లో పెట్టుకోగానే కరిగిపోయి వస్తువు ఏమైనా ఉందా? మనం తినేది ఏమైనా ఉందండి? పీస్ మిఠాయిలు ఎప్పుడైనా తిన్నారు మీరు? అది నోట్లో పెట్టుకోగానే ఎలా ఉంటుంది మనకి? నువ్వేం కష్టపడక్కర్లేదు, నవ్వలక్కర్లేదు, దానికోసం నువ్వేం సాధించక్కర్లేదు. అలా కొంచెం తుంచుకుని నోట్లో పెట్టుకోగానే ఆ నోట్లో ఉన్న చెమ్మకి ఏమైపోద్ది? అది కరిగిపోయి చాలా స్వీట్గా అనిపిస్తుంది. ఇంకా 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 చిన్నపిల్లలు చూడండి, పీసు మిఠాయి బెల్ల కొట్టగానే బయట ఉంటారు వాళ్ళు. దాంట్లో ఉన్న రుచి పిల్లల్ని పరిగెత్తుకుంటూ బయటికి రప్పేస్తుంది. కొత్తిమీర గింజలు లాగున్నటువంటి మన్నా ఎలా ఉందంటండి? అపుప్పు వలె నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, తేనె వలె మధురంగా ఉందంటండి. అలాంటి ఆహారాన్ని ఇజ్రాయేల్ ప్రజలకి ఆకాశం నుండి దేవుడు మరి వారి కోసం కురిపించాడు. దాన్ని కురిసే ముందు దేన్ని పంపించాడంటండి? మంచును కురిపించాడు. ఆ మంచు ఆ నేలనంతటిని శుభ్రం చేసింది. ఇక్కడ మంచుని పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి కాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభు శిలువ మీద మరణించి తిరిగి లేచి శిష్యులతో చెప్పాడు, యెరూషలేములో ఉండి ఇదిగో మీరు కనిపెట్టుకుని ఉండడి, పైనుంచి ఆత్మను పొందిన తరువాతే ఇదిగో మీరు బయటికి వెళ్ళాలని చెప్పినప్పుడు వారు కనిపెట్టుకుని ఉన్నారు. పరిశుద్ధాత్మను శక్తిని పొందిన తరువాత పరిచర్య చేయడానికి నిర్ణయించుకున్నారు. అప్పటిదాకా పామర్లను పడుతున్నటువంటి శిష్యులు, విద్య లేని పామర్లను పిలువబడుతున్నటువంటి వారు, అప్పటి వరకు మనుషులు శిష్యులు చూసి ఏమని చెప్పుకున్నారు తెలుసండి? వీరి విద్య లేని పామరులు, యేసు ప్రభు ఇలాంటి వారిని ఎంపిక చేసుకున్నాడా అని చెప్పిన మనుషులు ఎప్పుడైతే వీరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో, భాషలతో మాట్లాడారో, దేవుని శక్తిని పొందుకున్నారో, వారు మాట్లాడుతుంటే ఒక్క ప్రసంగానికి 5,000 మంది, ఒక్క ప్రసంగానికి 3,000 మంది వారు నిలబడి మాట్లాడుతున్నప్పుడు కానీ, వారి దారిని నడుచున్నప్పుడు కానీ అద్భుతములు వెంబడి అద్భుతాలు దేవుడు జరిగించుకుంటూ వచ్చారు. అంతకుముందు మనుషులు వీరిని ఏం చేయమన్నారు తెలుసా? విద్య లేని పామరులు అని వారిని చాలా తక్కువగా చూసిన వారే ఇప్పుడు వీరు వెళుతున్న మార్గంలో నీడ పడితే చాలు స్వస్థత జరుగుతుందని ఎదురు చూసిన మనుషులు ఇప్పుడు ఏమంటారో తెలుసండి? అంతకుముందు అపహాసించిన మనుషులు ఏమంటున్నారో తెలుసండి? భూమిని తల్లకిందులు చేయవారు వచ్చారు. పరిశుద్ధాత్మ నీలో లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు హృదయంలోనికి ఆహ్వానించుకోకపోతే నేను మనుషులు ఎగతాళి చేస్తూనే ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో ఆహ్వానించుకున్నప్పుడు మనుషులు నిన్ను ఏమంటారో తెలుసండి? దేవుడు నీ లోపల ఉంటాడు కాబట్టి ఎవరైతే నిన్ను హీనంగా చూశారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే పనికిమాలిన వాడి పనికిమాలిన దానిగా అన్నారో అలాంటి వారే మరలా నిన్నేమంటారో తెలుసా? ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటారు. కారణం నీవు కాదు, పరిశుద్ధాత్ముడి పరిస్థితులు నీకు అలా అనుకూలపరుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోనికి మనం ఏమి చేయాలి తెలుసా? పిలవాలి. సాతాన్ని మనం పిలవక్కర్లేదండి, వాడికి పిలవకపోయినా వస్తాడు. నువ్వు పిలవక్కర్లేదు, వాడు పిలవకపోయినా మీ ఇంటికి వస్తాడు, నీ లోపలికి వస్తాడు, నీతోనే ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని మనం ఏం చేయాలి?
ఆహ్వానించాలి మన హృదయంలోనికి, మన కుటుంబానికి ఆహ్వానించాలి. ప్రభువా నా హృదయంలోనికి రా, ప్రభువా నా కుటుంబంలో నువ్వు ఉండు, ప్రభువా నా పిల్లలతో నువ్వు ఉండు, నా యజమానురాలతో యజమానుడితో నువ్వు ఉండు, నీవు నాకుంటే చాలు ప్రభువా అని పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానిస్తే ఆయన వస్తాడు. సాతానుడు ఆహ్వానించకుండా నువ్వు వచ్చి నీ కుటుంబంలో స్విచ్లు పెడతాడు, నీ మనసుకు నెమ్మది లేకుండా చేసి నీ మనసంతా కలతపరిచి కలవరపరుస్తూనే ఉంటాడు. మన దేవుని ఏం చేయాలంటండి? ఆహ్వానించాలి. మనం ఆహ్వానించేటప్పుడు గొప్పవారిని ఆహ్వానిస్తూ ఉంటాం కదండి. ఒకవేళ మనము గొప్పవారు కాకుండా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటాం? మనం వారిని అంతగా పట్టించుకోము. ఆహ్వానించే వారిని ఇంటికి తీసుకొచ్చి కుర్చీలు వేసి మర్యాద చేసి మంచి స్పెషల్ వండి వారికి పెడుతూ ఉంటాం. కానీ సాతానుడు నువ్వు ఆహ్వానించకుండా నువ్వు వస్తాడు. పరిశుద్ధాత్ముడు నువ్వు పిలిస్తేనే వస్తాడు. బైబిల్లో ఒక మాట రాయబడింది, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 32 నుంచి మనం చదువుకుంటూ వెళితే అక్కడ రాయబడింది, మీరు పశ్చాత్తాపపడి బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మని వరం పొందుతారని. మనం అనుకోవచ్చు పరిశుద్ధాత్మ నేను బాప్తీసం తీసుకోగానే పొందుకున్నాను అని. అది కానే కాదండి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ తీసుకున్నావో, పరిశుద్ధాత్మని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావో అప్పుడు మాత్రమే ప్రభు వస్తాడు. నీ బాప్తీసం తీసుకున్నంత మాత్రాన్ని నీ హృదయంలోనికి రాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు పశ్చాత్తాపపడి నీ పాపాలను ఒప్పుకున్న తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వస్తాడని వాక్యం మనకి తేటా తెలియపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, ఇది చాలు అనుకుంటే కాదండి. పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోనికి మనము ఆహ్వానించుకోవాలి. పరిశుద్ధాత్ముడు వచ్చి మన జీవితాన్ని ఎలా చేస్తాడు? ఎందుకు అసలు పరిశుద్ధాత్ముడు అని మనం అనుకుంటే, పరిశుద్ధాత్ముడు దేవుని రాకడ కొరకు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. మనం అపవిత్రమైన కార్యాలు చేయకుండా, అపవిత్రమైన మాటలు వినకుండా, అపవిత్రమైన మార్గములో మనం నడవకుండా, అపవిత్రమైనవి చూడకుండా, ఏది అపవిత్రమైనదో వాటన్నిటిని దూరపరిచి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా జీవించడానికి ఈ పరిశుద్ధాత్ముడు ఎంతో మన పక్షాన్ని నుండి మరి పోరాడుతూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనకి తెలియజేస్తూ ఉంటాడు, మనకు బోధిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం ఏదన్నా కోపపడినా ఏదైనా చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మన ప్రక్క నుండి ఏమంటాడు? అయ్యో నువ్వు తొందరపడ్డావు, ఇలా మాట్లాడుకుండా ఉంటే బాగుండు. ఎప్పుడైనా మీకు అలా అనిపించిందండి? అనిపించలేదా? అనిపించిన వాళ్ళు చేయొద్దండి. అనిపించలేదు అంటే ఇంకా మీరు పరిశుద్ధాత్మ అనుభవం లేదు, మీ మనసు ఇంకా వాత వేయబడినట్లే ఉండిపోయింది. ఖచ్చితంగా నీ హృదయంలో అయ్యో నేను ఈ మాట మాట్లాడుకోకుండా ఉంటే బాగుండు, అయ్యో నేను మాట్లాడిన మాటను బట్టి అవతల వ్యక్తి బాధపడుతున్నాడే, నా అవతల వ్యక్తి బాధపడుతుందే అని ఎప్పుడైతే నీ మనసులోనికి వస్తుందో పరిశుద్ధాత్ముడు నిన్నేం చేస్తున్నాడో తెలుసా? ప్రేరేపిస్తున్నాడు. ఇదిగో నువ్వు మాట్లాడిన మాట ఆ సహోదరి గాయపడింది, నువ్వు మాట్లాడిన మాట ద్వారా ఆ సహోదరుడు గాయపడ్డాడు, కాబట్టి అపవిత్రమైన మాటలు, గాయపరిచే మాటలు మన నోటంట రాకూడదు అని మనకు బోధిస్తూ ఉంటాడు. ఆ నడిపింపులోకి నువ్వు రావాలి. మనస్సాక్షి పనిచేసే విధంగా పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఇంకా మనం ఏం చేస్తాడంటే దేవుని రాకడ కొరకు మనం సిద్ధపరుస్తాడు. ముడత మచ్చ కళంకం లేకుండా మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఆత్మను నూనెను మనతో నింపి పరిశుద్ధంగా జీవించే దారిలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. యేసు ప్రభు వెళుతూ శిష్యులతో అన్నాడు, ఇదిగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఆదరణకర్త మీకు కొరకు పంపిస్తూ ఉన్నాను, ఆయనే మిమ్మల్ని సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సత్యం అంటే ఏంటి? యేసు ప్రభు నేనే సత్యము, నేనే సత్యమని ప్రభు చెప్పాడు. వాక్యమే సత్యము. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? మనల్ని సత్యములో నుండి సర్వసత్యములోనికి, అంటే వాక్యములో నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? పర సంబంధమైన ఆలోచనలోనికి మనల్ని తీసుకెళ్తున్నాడు. ఇంకా భూ సంబంధమైన ఆలోచనలు మనకు ఉండవు. వాక్యమే చదువుకోలే, అయ్యో వ్యర్థంగా వీళ్ళతో మాట్లాడే కంటే కాసేపు బైబిల్ చదువుకుంటే బాగుండు. ఎక్కడికి తీసుకెళ్తాడు పరిశుద్ధాత్ముడు? అయ్యో వ్యర్థంగా వీధిలో తిరిగే కంటే కాసేపు మోకరించి ప్రార్థన చేసుకుంటే బాగుండు. ఈ రూట్లో నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు కాకుండా సాతానుడు నేను నడిపిస్తుంటే ఇంట్లో ఒక క్షణం ఉండబుద్ధి అవదు, ఒక క్షణం బైబిల్ చదవాలనిపించదు, ప్రార్థన చేసుకోవాలనిపించదు. అప్పుడు నువ్వు ఎవరి స్వాధీనంలో ఉన్నట్లు? సాతాను యొక్క స్వాధీనంలో ఉండి
సాతానుడు నిన్ను ప్రార్థనకు నడిపించడు. ప్రార్థన చేసుకొనివాడు, ప్రార్థనకి వెళ్దామంటే మనసు రానివాడు. రేపు వారం వెళ్దూలే, ఎల్లుండి వారం మళ్ళీ తర్వాత వెళ్దూలే అని మనకి సాకులు చెబుతూ మార్గాన్ని తప్పిస్తూ ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి నిమిషము విలువైనది నీ జీవితంలో. వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో అని నీకు నేర్పిస్తూ ఉంటాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు మనలో ఏం చేస్తాడో తెలుసండి. చిన్నపిల్లలను చూడండి, వారు ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు మొదటి నుండి మార్చి, మళ్ళీ వాళ్ళు జూలై నుండి చదివి మార్చి నెల వచ్చేసరికి సబ్జెక్టులన్నిటిని బాగా స్టడీ చేసేస్తూ ఉంటారు. ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి వారు ఏం చేస్తారో తెలుసా? రివిజన్ చేస్తారు కదండి. ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి మరలా అయిపోయిన సబ్జెక్టులని వారు నేర్చుకున్న దాన్ని మరలా రివిజన్ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యాన్ని నీకు రివిజన్ చేస్తాడు. ఎలా రివిజన్ చేస్తాడు అంటే, ఇప్పుడు అనారోగ్య పరిస్థితి మనకు వచ్చింది. పరిశుద్ధాత్ముడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తాడో తెలుసండి? సమయానుకూలమైనటువంటి వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు స్వస్థపరిచేవాడు. ఈ మాట ఎవరికి జ్ఞాపకం చేస్తారు నీకు? నువ్వు అనుకుంటా నాకు భలే జ్ఞానం, వాక్యం మీద భలే పట్టుందండి నాకు, అందుకని సమయానుకూలంగా సందర్భానుకూలంగా వాక్యాలు గుర్తొచ్చేస్తున్నాయి నువ్వు అనుకుంటావు. కానీ నీకు అలా గుర్తు చేసే వ్యక్తి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు రివిజన్ చేస్తాడు. నువ్వే వాక్యాన్ని అయితే చదివేవో ఆ వాక్యాన్ని సందర్భాన్ని బట్టి, నీకు కష్టకాలంలో ఉంది, కష్టకాలంలో ఉన్నప్పుడు వాక్యాన్ని గుర్తు చేస్తాడు. ఇదిగో నాకు మొర్ర పెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీ కష్ట సమయంలో సహాయపడతాను. ఏ వాక్యం ఉందో ఆ వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. ఒంటరిగా జీవిస్తున్నావా? ఎవరు నాకు లేరు, నన్ను ప్రేమించట్లేదని కృంగిపోతున్నావా? పరిశుద్ధాత్మ నీకు జ్ఞాపకం చేస్తాడు, మీరు అనాథలు కాదు, నేను మీకు తోడున్నాను. ఎలా నీకు గుర్తు చేసే వ్యక్తి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. మన పరిశుద్ధాత్మ నడిపింపులోకి వచ్చేయాలి. పరిశుద్ధాత్ముడు ఎవరికి తోడుగా, ఎవరైతే నింపబడి ఉంటారో వారి అన్నిటికీ అనాథలు కాదు. మనుషులు ఒకవేళ మనల్ని వదిలిపెట్టేయచ్చు, మనుషులు మనకు తోడు లేకపోవచ్చు, నీ కష్ట సమయంలో నీ కష్టాన్ని చెప్పుకున్న అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు నీ ప్రక్కనుంటే నేను ఒంటరిని అన్న ఫీలింగే నీకు రాదు. ఎందుకంటే నీ మనోధైర్యం ఏమనిపిస్తుంది తెలుసా? దేవుడు నా పక్షాన ఉన్నాడు అని. ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు కష్టపడుతూ ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు 430 సంవత్సరాలు వారి వేదన పడుతూ ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, వారి కష్ట దినమున ప్రార్థన చేయగా దేవుడు వారికి సహాయం చేశాడు, మొర్ర విన్నాడు అంటండి వారి మొర. మరి నీ కష్ట సమయంలో ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? నీ కష్టాలు ఎవరితో చెప్పుకుంటున్నావు? ఇరుగింటికి పొరుగింటికి చెప్తున్నావా? నీ కష్టం వచ్చినప్పుడు మోకరించి దేవునితో చెప్పుకుంటున్నావా? పరిశుద్ధాత్ముడు మంచు వలె నీ హృదయంలోనికి వచ్చి ఆయన నివసి నీ హృదయాన్ని పరిశుద్ధపరిచి నీ హృదయములో జీవము గల వాక్యాన్ని ఉంచాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవుని రాకడ కొరకు నిన్ను సిద్ధపరచాలని ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే వాక్యం మనకు సెలవిస్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఏ ఆత్మ? మనలో ఉన్న ఆత్మ కాదు. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనం ఎవరి వారం కాదంటండి. మరి పరిశుద్ధాత్మ లేకపోతే మనం దేవుని వారం కాదు. అదే పరిశుద్ధాత్మ పొందుకోకపోతే మనం ఎవరి వారం? మరి సాతాను వారిని కదండి. వాడాడిస్తాడు మనల్ని, ఇష్టం లేని స్థలాల్లోనికి తీసుకెళ్తాడు. ప్రతి స్థలంలోనికి ఎక్కడికి వెళ్ళినా గొడవే, ఏం మాట్లాడినా గొడవే, ఏ సమస్య అయినా ఇంటికి తీసుకొచ్చేస్తూ ఉంటాం. కష్టమే కష్టమే, బ్రతుకంతా కష్టమే. సాతానుడు నీకు అందంగా రూపాన్ని చూపిస్తూ ఉంటాడు. అన్నీ ఇదిగో ఇలా బ్రతుకు, నువ్వు హ్యాపీగా ఉంటావు, ఇలా బ్రతుకు హ్యాపీగా ఉంటావు అని నీకు చూపిస్తాడు. అలవాట్లకు గురైపోయి నువ్వు ఎలా వెళ్ళిపోతే అది అనుభవించేటప్పుడు నీకు సంతోషంగా ఉండవచ్చు. కానీ ఒకానొక దినము రాబోతుంది, ఆ దినము నీ హృదయాన్ని గాయపరిచి వదిలేస్తాడు. అప్పుడు నీకు కనిపిస్తుంది, అయ్యో ఇలా చేస్తుంటే బాగుండేది కాదు, నేను నా సహోదరుడు చర్చికి వెళ్తున్నాడు, అలా వెళ్తే బాగుండు, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే బాగుండు. అప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరిచి దేవుని రాకడ కొరకు మనల్ని ఎదురు చూసేవారుగా చేస్తూ ఉంటాడు. ఈ మొక్కడున్న మంచు, పాళెములో ఉన్న మంచు ఎలా అయితే దుమ్మిని
ఎలా అయితే గడ్డినంత శుభ్రపరిచి మన్నాను కురవడానికి అనుకూలమైన ప్రదేశంగా మార్చిందో, దేవుని రాకడ కొరకు నువ్వు ఎత్తబడే దానిగా చేసేది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఇప్పుడు రాత్రి నిద్రపోకుండా, మీ ఇంట్లో పనులు చేసుకోకుండా ఇక్కడ కూర్చోవడానికి కారణం ఏంటి? ఎందు నిమిత్తం కూర్చున్నారు మీరు? వీళ్ళ పాస్టర్ గారి కోసం కూర్చున్నారండి? లేకుంటే సమయాన్ని ఏదో కొద్దిసేపు ఇలాగ ఎంజాయ్ చేద్దామని వచ్చామా? మన క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఒకటే, దేవుడు వస్తే ఆయనతో పాటు నేను పరలోక రాజ్యంలో ఉండాలని. ఖచ్చితంగా మనం అలా ఉండాలనేది ప్రభు ఏదైనా మనల్ని కోరుకుంటున్నాడు. దేవుడు మన్నా, పరలోకపు మన్నా ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వచ్చేసరికి పరిశుద్ధాత్ముడు రక్షింపబడిన ప్రతి ఒక్కరిని క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసి ఎత్తబడిన గుంపులో ఉంచాలన్నదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. అందుకని ఆయన భూమి మీద ఇప్పుడున్నాడు, సంఘం మీద ఉన్నాడు. ఇప్పుడు సంఘాన్ని ఒక స్త్రీతో పోల్చాడు. సంఘాన్ని ఎవరితో పోల్చాడండి? దైవంచి అందరు ఇలా చూడాలండి. సంఘాన్ని దేంతో పోల్చాడు? స్త్రీతో. యేసు ప్రభు వరుడు, సంఘమేమో వధువు. పెండ్ల కుమారుడు వచ్చేసరికి పెండ్ల కుమార్తె ఎలా అలంకరింపబడి వేదికెక్కి పెండ్లికి సిద్ధపడి ఉంటుందో, యేసు ప్రభు వచ్చేసరికి మంచి గుణలక్షణాలతోనూ, ప్రార్థనతోనూ, విధేయతతోనూ, ఆత్మ ఫలములతోనూ, ఆత్మ వరములతోనూ సంఘం అలంకరింపబడి మడత మచ్చ కళంక లేకుండా ఎదురు చూసే సంఘం ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఇక్కడ వాక్యములో మనం నేర్చుకున్నాం, పాలెములో మంచు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. హోషే గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. హోషే గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతని కొందను. చాలండి, దేవుని వాక్యంలో సెలవిస్తుంది చెట్టుకు మంచు ఉన్నట్లుగా. ఉదయకాలం ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి చలికాలంలో మనకి మంచు తరచూ కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి రోడ్లు కనిపించు, ఇల్లు కనిపించు, ఎదురుగుండా మనిషి కనిపించడు, చెట్లున్న ఏమీ కనిపించినంత మంచు కురుస్తూ ఉంటుంది. ఆ మంచు చెట్ల మీద వాలినప్పుడు చెట్లకున్నటువంటి మురికిపోతుంది. అంతేకాకుండా చెట్లు ఎలా కనిపిస్తాయండి? చక్కగా నిగనిగలాడుతూ ఉంటాయి, పచ్చదనం కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును. ఈ మంచును మనము ఐస్ కూడా అనవచ్చు కదండి, కూలింగ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఐస్లో మనం పెట్టినప్పుడు ఫ్రిడ్జ్లో కొన్ని వస్తువులు మనం పెట్టుకుంటాం. కూరగాయలు పెట్టుకుంటాం, పండ్లు పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో? ఎందుకు? మీరు ఇంట్లో ఫ్రిడ్జ్లు వాడరండి. మరి నాకెందుకులే, ఎవరో ఒకరు చెప్తారులే అన్నట్టున్నారు మీరు. మరి ఎందుకు పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో కూరగాయలు? వారం రోజులకైనా అవి తాజాగా కనిపించాలని. ఒకవేళ చనిపోయిన వ్యక్తిని 2 రోజులు మరి బర్యాలు చేయడానికి 2 రోజుల తర్వాత చేద్దాం అనుకుంటే ఆ వ్యక్తిని ఎక్కడ పెడతారండి? ఐస్లో పెడతారు, ఫ్రీజర్లో పెడతారు కదండి. ఎందుకని? శరీరము పాడవకుండా. ఇప్పుడు వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను నీకు ఉంటాను. అంటే నీవు పాడైపోకుండా, లోకములో ఉన్న నీవు పాడైపోకుండా ఉండాలంటే ఎవరు నీతో ఉండాలి? ఎవరు ఉండాలని మనతో? నాకు కొంచెం చెవులు వినిపించవండి, కొంచెం గట్టిగా చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. అందరికీ ఒక్కొక్కసారి మన స్వరము దేవుని మందిరంలో వినిపించదు. ఎప్పుడు వినిపిస్తుందో తెలుసు? గట్టిగా పక్కింటోళ్ళ మీద గొడవ వేసినప్పుడు. అప్పుడు ఎంత గొంతు వస్తుందంటే చాలా స్వరం ఎత్తుతాం. అసలు ఎవరు మనల్ని ఆపేదరు, మనం తగ్గేదేలే అంటాం అప్పుడు కదండి. కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి ఆమెన్ అన్నది పక్కన వాళ్ళకి వినపడదు, ఆన్సర్ చెప్పిన పాస్టర్ గారికి వినిపించదు. మన స్వరం ఎత్తవలసింది ఎక్కడో తెలుసా? దేవుని మందిరంలో. ఇజ్రాయేలు ప్రజలు వెళుతూ ఎరుకో గోడ చుట్టూ తిరుగుతున్నప్పుడు, ఎరుకో గోడ చుట్టూ వాళ్ళు తిరుగుతూ అరుస్తున్నారు, జీవము గల దేవుణ్ణి మహిమపరుస్తుంటే ఆ స్వరము యొక్క సౌండ్కే ఎరుకో గోడ ఏమైపోయింది తెలుసా? కూలిపోయింది. నువ్వు నోట్లో కొనుక్కుంటే సమస్యలు నీ చుట్టూ ఎరుకో గోడలాగా ఉంటాయి. గట్టిగా ప్రభుని స్తుతిస్తే, ప్రభుని స్తోత్రం అని గట్టిగా మాట్లాడుతూ ఉంటే నీ చుట్టూ ఉన్న సాతాను గోడలన్నీ కూలిపోతాయి. నీ చుట్టూ సాతాను గోడలు ఉండాలా లేకుంటే విడిపోవాలన్నది నీ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందండి?
కానీ మనము స్వరమెత్తు గట్టిగా చెప్పేవారు ఉండాలి. మనం పాడైపోకుండా ఉండాలంటే ఎవరితో ఉండాలి? మనం దేవునితో ఉండాలి. ఈ అంశంలో నేను ఈ చెట్టుకున్నటువంటి మంచుని దేంతో తీసుకుంటున్నాను తెలుసా? వాక్యానికి సాదృశ్యంగా తెలుసుకుంటున్నాను. దేవుని వాక్యం సెలవుస్తుంది, మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారి ఉండగా క్రీస్తు మిమ్మల్ని ఏం చేశాడంటండి? బ్రతికించాడు. మన కొరకు మరణించి ఆయన మనకు జీవాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. కీర్తనకారుడు అంటున్నాడు, 119వ కీర్తన 10-11 వచనాలు మనం చదివితే దేవుని వాక్యం మనకు అక్కడ సెలవిస్తుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుము. నువ్వు చెడిపోకుండా కాపాడగలిగింది ఏంటంటే దేవుని వాక్యము. నీ పాపము చేయడానికి ముఖ్య కేంద్రం ఏంటో తెలుసా? మన హృదయమే. మన హృదయం మంచిగా ఉంటే మన మాటలు మంచిగా ఉంటాయి. మన హృదయం మంచిగా ఉంటే మన ఆలోచనలు మంచిగా ఉంటాయి. మన హృదయం మంచిగా ఉంటే మన తలంపులు, ఊహలు, నడతలు, క్రియలు అన్నీ కూడా మంచిగా ఉంటాయి. హృదయములో ఒకవేళ మంచితనము లేకపోతే, జీవము గల దేవుని వాక్యము లేకపోతే మన మాటలు ఎలా ఉంటాయి తెలుసండి? వాక్యం ఇక్కడ ఎన్నా, ఇంటికి వెళ్ళినా అపవిత్రమైన మాటలు వస్తాయి. వాక్యం ఇక్కడ ఎన్నా, ఇంటికి వెళ్ళేసరికి చేయకుండా మనం చేస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటో తెలుసా? హృదయములో వాక్యం ఉంచుకోకపోవడమే. నీ హృదయములో వాక్యం ఉంచుకుంటే అది నిన్ను పాడైపోకుండా కాపాడుతుంది. దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తుంది. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే అరణ్యములో 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత అది ముగించుకుని యెరూషలేముకు వస్తూ ఉండగా దేవుని వాక్యం సెలవుస్తుంది, సాతాను అతను శోధించుకుంటూ వచ్చింది. యేసు ప్రభుని శోధిస్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు చాలా ఆకలితో ఉన్నావు, ఇదిగో నీరసించిపోయావు, రాత్రి పగలు ఉపవాసం ఉండి నీ శరీరంలో శక్తి తగ్గిపోయింది, యెరూషలేము వరకు నువ్వు నడవలేవు, యెరూషలేము వరకు నువ్వు ఓపికగా అక్కడ దాకా నడిచెళ్ళాలంటే నీ శక్తి సరిపోదు, కాబట్టి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. కానీ ప్రభు ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వలన జీవించాడు. దేని ద్వారా జీవిస్తాడు? దేవుని నోట నుండి వచ్చే మాట ద్వారా. దేవుని నుండి నోటు నుండి వచ్చే మాటే వాక్యము. ఏమందండి? దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆది ఖండమును మనం చదివితే దేవుడిది కలుగగా అని పలకగానే భూమి కలిగిపోయింది. ఆకాశమైన మాటతో కలిగిని, సూర్యచంద్ర నక్షత్రాలైన మాటతో కలిగిని. ఆయన మాటే వాక్యమని మనకు సెలవిస్తుంది. యేసుక్రీస్తు లోకంలోనికి రాకముందు దేవుని జ్ఞానమని, వాక్యమని, వెలుగని ఆయనకు పేర్లు ఉన్నాయి. ఈ లోకంలోనికి ఆయన వాక్యమైన దేవుడు, జ్ఞానమైన దేవుడు కుమారుడుగా యేసుక్రీస్తు నామములో మన మధ్యన సంచరించాడు. శిలువ మరణం పొంది పరలోకానికి ఆరోహణమైపోయాడు. అంతకుముందు ఆయన క్రీస్తుగా యేసుక్రీస్తుకి లోకానికి రాకముందు పరలోకములో ఆయన పేరేంటి? వాక్యము. పరలోకములో ఆయన పేరేంటి? జ్ఞానము. పరలోకములో ఆయన పేరేంటి? వెలుగు. ఈ లోకంలోనికి వచ్చేసరికి యేసు ప్రభు నామకరణ చేయబడ్డాడు. వాక్యమైన దేవుడు మన హృదయంలో ఉంటే మనం ఏమైపోము తెలుసా? చెడిపోము. మనిషి చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసండి? పాపము. 2 పాపాలు ఉన్నాయి. ఏం పాపాలయ్యి? మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము. మరణకరమైన పాపం ఏంటి? మరణకరమైన పాపము కానిదేంటి అని మనం ఆలోచిస్తే, మరణకరమైన పాపము కానిది ఏంటంటే నీ హృదయములో నువ్వు ఆలోచించుకుంటావు. ఎప్పటి నుంచి మొదలెడతావు మన ఆలోచన? నిద్ర లేవగానే, మెలకు రాగానే గుర్తొస్తాయి, అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఎలా చేయాలి, ఎలా చేయాలి, వారిని అలా అన్నారు, ఖచ్చితంగా వారికి శిక్ష పడాలి, వారికి ఏదో ఒక దినాన్న నన్ను బాధించిన దానికి రిజల్ట్ వారికి ఇవ్వాలి. నీ హృదయములో ఏం చేస్తావు తెలుసా? వాటిని ఊహించుకుంటూ ఉంటావు, ధ్యానం చేస్తూ ఉంటావు. లేవగానే, పడుకున్నప్పుడు అన్ని విషయాల్లో ధ్యానం చేస్తూ ఉంటావు. ఇది మరణకరమైన పాపము కాదు. ఎప్పుడైతే నీ ఊహించింది శరీరముతో క్రియారూపకంగా చేస్తావో అది మరణకరమైన పాపం. ఒక్కోసారి కొంతమంది ఊహించుకుని అంతటితో వదిలేస్తారు, కొంతమంది ఊహించుకుని దానికి ఒక పథకము వేసి ఖచ్చితంగా ఊహించింది చేస్తూ ఉంటారు.
ఒక్కొక్కసారి సాతాను మనతో చెప్తాడు, ఇదిగో నీ నాలుగు గాయపరిచారు వాళ్ళని హత్య చేయి, లేదంటే వారి గాయపరిచారును వాళ్ళు తిట్టు, వారిని గాయపరిచారు నువ్వు మరల వారి కీడు చేయి. వారిని సాతాను మనం ప్రేరేపిస్తుంటే నీ మనసులో అనుకుంటావు, ఖచ్చితంగా వారికి నాకు చేసిన దానికి 100 అంతుల వరకు చెయ్యాలి అని ఆలోచన కలిగి ఉంటావే, కానీ క్రియారూపకంగా చెయ్యవు. క్రియారూపకంగా చేసినప్పుడు అది మరణకరమైన పాపము. మనస్సులోని ఎప్పుడైతే తలంచుకుంటావో చూడండి, అది మరణకరమైన పాపము కాదు. శరీరంతో నువ్వు జరిగించిందే నిన్న నరకాన్ని తీసుకెళ్ళిపోద్ది. అయినా ప్రభు అంటున్నాడు, మీ తలంపులను మార్చుకోవాలి. ఈ తలంపులు ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటాయంటే వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు. ప్రభు అంటున్నాడు, నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యం నీ హృదయంలో ఉంటే చెట్టుకు మంచు ఉన్నట్లు నేను నీకుంటాను. నువ్వెప్పుడు పచ్చగా ఉంటావు, ఎప్పుడు ఘనపరచబడతావు, ఎప్పుడు మంచివాడు అని పేరు తెచ్చుకుంటావు, ఎప్పుడు విధేయత కలిగి ఉంటావు, ఎప్పుడు కూడా మనుషుల దగ్గర నువ్వు తక్కువగా ఉండవు. ఎప్పుడు వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు. వాక్యం మన హృదయంలో లేకపోతే మన పరిస్థితి ఏంటి? అవమానాలు వెంబడి అవమానాలు వస్తే అవమానానికి తగ్గట్టుగా నువ్వు రియాక్ట్ అవుతూ ఉంటావు. కానీ ప్రభు మనల్ని అలా ఉండాలని కోరుకోవట్లేదండి. చెట్టుకు మంచు ఉన్నట్లు నీతో ఉండాలనుకుంటున్నాడు. నువ్వు తాజాగా ఉండాలని, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని, ప్రభు వాక్యం నీకు ఎప్పుడు తోడుండాలన్నదే ప్రభు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యములు ఏమని రాయబడిందంటే, పాత నిబంధన గ్రంథంలో 1వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం మనం చదివితే, ఇజ్రాయేల్ దావీదు వీళ్ళందరూ కూడా దేవుని మందసాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు ఏమన్నాడంటే, మందసాన్ని యాజకులు మోయాలి. వాక్యం ఏమని చెప్తుంది? మందసాన్ని ఎవరు మోయాలని చెప్తుందండి? యాజకులు మోయాలి, సేవకులు మోయాలి. మందసం అంటే పరిశుద్ధమైనది, దేవుని ఆత్మ దిగినది. అలాంటి మందసాన్ని వారు ఎరుకో గోడ ప్రకారం చుట్టూ తిరుగుతున్నప్పుడు యాజకుల భుజం మీద మందసం ఉంది. ప్రజలందరూ ఆర్భటిస్తున్నారు, దేవుని నామమున ఘనపరుస్తుంటే గొప్ప అద్భుతము జరిగింది. కానీ ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని మర్చిపోయారు ప్రజలు. ఇప్పుడు మందసాన్ని కొత్త ఎద్దుల బండి మీద పెట్టి తీసుకొస్తున్నారు వాళ్ళు. అక్కడ వాక్యం ఏమైపోయిందండి? వాక్యాన్ని మర్చిపోయారు. సొంత ఆలోచన వచ్చింది వీళ్ళకి, సొంత ఆలోచన వచ్చింది. మందసాన్ని తీసుకెళ్ళటం ఎందుకు, యాజకుల మీద పెట్టడం ఎందుకు? కొత్త ఎద్దుల బండి మీద అప్డేట్ అయ్యాం కదా, కొత్త ఎద్దుల బండి మీద ఎత్తుకెళ్దాం అనుకున్నారు వాళ్ళు. అక్కడ ఏమి జరిగిందో అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ ఎద్దుల బండులు వెళ్తున్నప్పుడు ఒక ఎద్దు, కొత్త ఎద్దులు కాబట్టి బండిని మోయలేక పడిపోతే అక్కడ గొప్ప విపత్తు జరిగింది. ఉజ్జానతును చనిపోయినట్లు మనం చూస్తున్నాం. నా ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నిన్ను వాక్యం చేత అనేక సార్లు సేవకుడి ద్వారా మిమ్మల్ని హెచ్చరించవచ్చు. మీరు ఇలా జీవిస్తే ఆశీర్వదింపబడతారని, ఇలా జీవిస్తే మీరు దీవించబడతారని అనేక సార్లు వాక్యము ద్వారా ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటే, వాక్యాన్ని ఒకవేళ పెడచెవిని పెట్టి నీ సొంత ఆలోచనతో ముందుకెళ్తున్నావేమో. నీ సొంత ఆలోచనలు నీకు ప్రయోజనకరము కాదు. నీ సొంత ఆలోచనలు నీకు జయాన్ని ఇవ్వవు. నీ సొంత ఆలోచనలు నీకు మేలు చేయవు. దేవుని మీద ఎప్పుడు ఆధారపడతావో, వాక్యాన్ని ఎప్పుడు ధ్యానం చేస్తావో, దేవుని మీద ఎప్పుడు ఆధారపడి ఆయన ఆనుకుని నీవు జీవిస్తావో, ప్రభు అంటున్నాడు, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను నీకు ఉంటాను. నేను చెడిపోనువను, పాడైపోనువను. ఎప్పటికీ కూడా నేను ఎలా ఉంచుతానో తెలుసా? చాలా పవిత్రంగా ఉంచుతాను. యోసేపు మనందరికీ తెలుసు. 17 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు తండ్రికి దూరం అయిపోయి సహోదరుల చేత గుంటలో పడి ఐగుప్తులో అమ్మవేయబడ్డాడు. యవనస్తుడుగా ఉన్నాడు. అతను పాపము చేసే అవకాశం ఉంది, చెడు అలవాట్లు నేర్చుకునే అవకాశం ఉంది. కానీ యోసేపు చెడిపోలేదు. కారణం ఏంటో తెలుసా? యోసేపుకి తన తండ్రి అయిన యాకోబు నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు నేర్పిస్తున్నాడు జీవము గల దేవుని వాక్యాన్ని. దేవుడు మనతో ఉన్నాడు, ప్రభుతో ఉండు, ప్రభుతో ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు, ఏ తప్పు చేయకూడదు, ఆయన పరిశుద్ధులు, మనం పరిశుద్ధులుగా ఉండాలని చెప్తున్న వాక్యము యోసేపు హృదయంలో నాటుకుపోయింది. ఐగుప్తులో ఉన్నప్పుడు పాపము చేయవలసిన అవకాశం వచ్చినా అతడు పారిపోయాడు తప్ప పాపము చేయలేదు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? పరలోకమున్న నా తండ్రి దృష్టికి నేను పాపము చేయలేను, వ్యతిరేకంగా జీవించలేను. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు? వాక్యం అతను హృదయంలో నింపిన కారణాన్ని బట్టి పాపము చేయవలసిన పరిస్థితి వచ్చినా
పాపానికి దూరంగా పారిపోయాడు. పాపం అంటే ఒకవేళ మనం అనుకోవచ్చు వ్యభిచారమైన, అర్హత్య, దొంగతనమేని. అబద్ధం ఆడుతున్నావు, అది పాపమే. చెడుగా చూస్తున్నావు, అది పాపమే. సాడీలు చెప్తున్నావు, పాపమే. మనము పెద్ద పెద్ద వాటిని చూసి చిన్న చిన్న వాటిని మర్చిపోతాం. చిన్న వాటికే దేవుడు లెక్క అడుగుతాడని గుర్తుపెట్టుకోవాలి మనం. పెద్దవాటి గురించి కాదండి, చిన్న చిన్న విషయాల్లో తప్పిపోతున్నాం. చిన్న విషయాల్లో కూడా దేవుడు మన లెక్క అడుగుతాడు. ప్రభు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఖచ్చితంగా మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. లెక్క చెప్పవలసిన వారమైనామని గుర్తించిన నీవు జీవము గల దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని పరిశుద్ధంగా జీవించడానికి మనము ఇష్టపడాలి. మూడో విషయాన్ని త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 27వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము. అతడు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకొనెను. అతడు వాసన చూచి, ఇదిగో నా కుమారుడు సువాసన యెహోవా దీవించిన, చదువమ్మా, ఆకాశపు మంచును. చాలండి, ఇక్కడ రాయబడింది మూడోది ఆకాశపు మంచు. మొదట మనం ఏం నేర్చుకున్నాం? మొదటి అంశం ఏంటండి? పాలెములో అంశము మంచు. మొదటి అంశంలో మనం నేర్చుకున్నది ఏంటి? పాలెములో మంచు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. రెండో విషయంలో మనం ఏమి నేర్చుకున్నాము? చెట్టుకున్న మంచు. ఇది దేనితో సాదృశ్యంగా తీసుకున్నాం? వాక్యానికి సాదృశ్యంగా మనము తీసుకున్నాం. ఇక్కడ లేఖనం రాయబడుతుంది ఆకాశపు మంచు. ఏ మంచు అంటండి ఇది? యాకోబు తన కుమారుని ఆశీర్వదిస్తున్నప్పుడు చక్కగా ఆశీర్వదించుకుంటూ ఒక్కొక్క కుమారుని ఆశీర్వదించుకుంటూ వచ్చి ఇక్కడ ఏసేపునండి చదువుకుందాం. ఆ అధ్యాయంలో మరొకసారి 27వ అధ్యాయము ఆదికాండం 28, 29 చదువుకుందాం. ఆకాశపు మంచును ద్రాక్షారసమును. చాలండి, ఇక్కడ ప్రభు లేఖనాలు మనం సెలవిస్తే తండ్రులు తన పిల్లల్ని దీవించుకుంటూ వస్తారు. ఎవరిని దీవించుకుంటూ వస్తున్నారండి? తండ్రులు తన పిల్లలని. అబ్రహాము ఇస్సాకుని దీవించాడు. ఇస్సాకు తన కుమారుని యాకోబుని దీవించాడు. మరి యాకోబుకి ఏసావుకి రావలసిన ఆశీర్వాదాలు యాకోబు కొట్టేసి ఆశీర్వాదింపబడిపోయాడు. యాకోబు తన కుమారుని ఒక్కొక్క కుమారుని పిలిచి వారి యొక్క స్వభావాన్ని బట్టి వారిని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. అలాగే యోసేపు తన ఇద్దరు కుమారులు యాకోబు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారి మీద చేతి నుంచి ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం. తండ్రులు తన పిల్లల్ని ఆశీర్వదించుకుంటూ వచ్చారు. మన పిల్లలను కూడా మనం ఏం చేయాలి తెలుసా? ఉదయకాలంలో లేచిన వెంటనే ఏం చేయాలండి? మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి. వారిని ఏం చేయాలి? మనము ఆశీర్వదించాలి. కానీ మనం ఏం చేస్తుంటాం? ఒకవేళ నిద్ర లేవకపోయాడు అనుకోండి, ఏ పదాలతో మనం ఉపయోగించి వారిని నిద్ర లేపుతామండి? ఏ పదాలు ఉపయోగిస్తాం? సోమరోడా లే, ఇలాంటి గాడిదే లే, ఇయేనా పిల్లలకు మనం పెట్టే పేర్లు? ఎప్పుడు మీరు వాడలేదండి? ఎప్పుడు అసలు గాడిదంటేనే తెలియదు అన్నాడు చూస్తున్నారు మీరు. గాడిద కూడా అనుకుంటుంది తప్పులు వీళ్ళు చేసేసి నా మీద ఎట్టేస్తున్నారు రా బాబులు కదండి. బుద్ధి లేని గాడిద. పిల్లల్ని మనం ఇలాగే సంబోధిస్తూ ఉంటాం. మనం అనేమో ఒక్కొక్కసారి పిల్లలు అలా తయారైపోతూ ఉంటారు. కానీ మన పిల్లల్ని మనం ఏం చేయాలో తెలుసా? ఉదయకాలమే లేచి వారి కోసం మనము ప్రార్థన చేయాలి. వారిని ఉదయమనే వాళ్ళు లేచి వాళ్ళని మనం హక్ చేసుకోవాలి. నా పిల్లల్ని అయితే నేను ఉదయాన్ని ఇప్పటికీ నా కుమారుడు ఇద్దరు లేవగానే, నా కుమారుడు లేవగానే నేను ముందు లేస్తుంటాను, వెళ్ళి గట్టిగా పట్టుకొని గుడ్ మార్నింగ్ చెప్తాను, ఐ లవ్ యూ చెప్తాను. లేవగానే నా పిల్లలకి చేసే పని వాళ్ళ మీద నెసటి మీద సిలువు గుర్తేసి తర్వాత వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాను. కానీ ఇలా కాకుండా ఆశీర్వదింపబడకుండా మన పిల్లలను మనమే మరి వాళ్ళకి మన ఇష్టమైనటువంటి భాషతో మాట్లాడుతూ ఉంటే వారి జీవితాలు కూడా అలాగే ఉంటాయి. అందుకని యాకోబు తన కుమారుని ఆశీర్వదిస్తూ, ఇస్సాకు తన కుమారుని ఆశీర్వదిస్తూ తన పిల్లల్ని ఉన్నతమైన వారుగా చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే వారిని ఆశీర్వదిస్తూ ఏమంటున్నాడంటే ఆకాశపు మంచు
నీ బట్టలు మంచి సువాసన వస్తున్నాయి, ఆకాశ మంచుతో నీ పంటలు బాగా పండుతాయి, తన కుమారుని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు లేఖనం మనకు సెలవిస్తుంది. ఆకాశపు మంచు దేనికి సూచనగా, మూడవది దేనికి సాదృశ్యంగా మనం నేర్చుకుంటున్నామంటే పరసంబంధమైన ఆశీర్వాదానికి సూచనగా మనం తీసుకుంటున్నాం. దేవుని వాక్యంలో రాయబడిన కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటినే వెదుకుడి. ఇప్పుడు నువ్వు రక్షింపబడి బాప్తిసం తీసుకున్నావు, పరిశుద్ధాత్మ వరం పొంది పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్న నీవు ఏ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కలిగి ఉండాలని ఇష్టపడాలి? పర సంబంధమైన. మనం ఎంతవరకు కూడా ఆశీర్వాదం అంటే మంచి ఇల్లుంటే ఆశీర్వాదం, మంచి కారు ఉంటే ఆశీర్వాదం, మంచి లేకుంటే సంపద ఉంటే ఆశీర్వాదం, ఉద్యోగం ఉంటే ఆశీర్వాదం అనుకుంటున్నాం. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు. మరి పర సంబంధమైనవి, యాకోబు తన మామ దగ్గర నుంచి వస్తూ ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చేసరికి ఆ రాత్రంతా ప్రార్థన చేశాడంటండి. యాకోబుకి 2 భార్యలు 2 ఉపపత్నులు ఉన్నారు, అప్పటికే 11 మంది పిల్లలు ఉన్నారు. అయినా సరే ఎబ్బేకు రేవు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? దేవుడు నన్ను ఆశీర్వాదిస్తేనే నేను వదులుతాను. పిల్లలు ఉన్నారు, ఆశీర్వాదం ఏంటి? ఆస్తి ఉంది, ఎద్దులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, చాలా ఆస్తిని సంపాదించుకున్నాడు, ఆశీర్వాదం ఉంది. అయినా తర్వాత అతను దేనికోసం పోరాడుతున్నాడు తెలుసండి? పర సంబంధమైన ఆశీర్వాదం కోసం. తన అన్నను మోసం చేసి వెళ్ళిపోయాడు, తన తండ్రిని మోసం చేసి వెళ్ళిపోయాడు, అక్కడ కూడా తన మామను మోసం వచ్చాడు. అయితే ఇప్పుడు అతను వస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. దేనికోసమో తెలుసా? ఎక్కడైతే విడిచిపెట్టి వచ్చేసాడో, ఎక్కడైతే మోసం చేసి వచ్చాడో అక్కడికి మరలా తిరిగి వెళుతున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రభువా, నాకు అంత ఆస్తినిచ్చే తోడున్నావు, కానీ పర సంబంధమైన ఆశీర్వాదం కావాలి. ఏంటి పర సంబంధమైన ఆశీర్వాదము? అన్నేమో అతను చంపేయాలని ఎదురు చూస్తున్నాడేమో, మోసము చేసి నన్ను వెళ్ళిపోయాడు, ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోయాడు అని ఏసేపు యాకోబు చావు కోసం ఎదురు చూస్తున్నాడేమో అని యాకోబు యొక్క భయం. ఇప్పుడు అతను జీవించడానికి, తన ఆయుష్కాలాన్ని పెంచుకోవడానికి, తండ్రి అన్నతో సమాధాన పడడానికి దేవుని దగ్గర పోరాడుతూ ఉన్నాడు. దేవా, నువ్వు నాకు ఆయుష్నియ్యి, నీ ఆశీర్వాదంతో నన్ను నింపు, నా అన్నకి నాకు సమాధానం దయచేయి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నీ పాదాలు వదలను. మన మనుషుల దగ్గర గోజాడుకుంటూ ఉంటాం. నువ్వు సహాయం చేయి, నువ్వు నాకు ఈ మేలు చెయ్యి. వాళ్ళు లేదు అని ధిక్కరించిన పదే మన స్థాయిని తగ్గించుకుని ఎంత తగ్గాలో అంత తగ్గి వారిని బ్రతిమాలుకుంటూ ఉంటే, బ్రతిమాలిన మనుషులు మనకు సహాయం చేయకపోవచ్చు, కానీ జీవము గల దేవుని దగ్గర మోకరించి నువ్వు ప్రాధేయపడితే ప్రభు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. మన మనుషుల దగ్గర కాదండి గోజాడుకోవాల్సింది. ఎవరి దగ్గర గోజాడుకోవాలి? అధికారుల దగ్గర కాదండి మనం గోజాడుకోవాల్సింది, లేకుంటే ఉన్నతమైన వారి దగ్గర కాదు మనం గోజాడుకోవాల్సింది. నువ్వు వాళ్ళ దగ్గర గోజాడితే నిన్ను తక్కువ వారిగా చూడొచ్చు, కానీ దేవుని దగ్గర గోజాడితే ప్రభు అంటున్నారు, మీరు నా పిల్లలు, నేను మీ తండ్రిని. మీరు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా రెట్టింపు ఇస్తాను. మనం ఎవరి దగ్గర గోజాడాలి? దేవుని దగ్గర గోజాడాలి, దేవుని దగ్గర అడగాలి పర సంబంధమైన ఆశీర్వాదం కోసం. మనం చదివితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది. అక్కడ రాయబడిన మాటను చదువుకుందామా ఒకసారి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదుకుడి, అనుగ్రహింపబడును. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మొదటైన రాజ్యాన్ని నీతిని వెదకాలి. దేనిని వెదకాలి మనము? పర సంబంధమైన ఆశీర్వాదాల కోసం. నేను యేసుప్రభుని తెలుసుకున్నాను కదా చాలు అనుకుంటున్నావు, కానీ వాక్యం ఏమంటుందంటే, మీరు యేసుప్రభుని తెలుసుకున్నారు, యేసుప్రభు దేవుడు అని తెలుసుకున్నారని సంబరపడొద్దు. దెయ్యాలు కూడా నమ్ముతున్న యేసుప్రభు దేవుడని. మరి మనం దేనికోసం సంబరపడాలి? యేసుప్రభుని హృదయంలో చేర్చుకుని నీతి న్యాయాలతో జీవించినప్పుడు సంతోషపడాలి. పర సంబంధమైన ఆశీర్వాదాల కోసం మీ పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా అన్న దానికోసం ఎదురు చూడాలి. ప్రభు ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసి అనిపించుకునే మరి ప్రార్థనా జీవితం మనకు ఉందా అన్నది మనం చూడాలి. యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను మంచివాడిని మంచిదాన్ని అనుకుంటే నిన్ను నీవు భ్రమపరుచుకున్నట్లే. పరిశుద్ధాత్మకు తగిన కార్యాలు, పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి క్రియలు నువ్వు చూపించే విధంగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనము ఏం చేస్తామో తెలుసా? మన మాటలు పరిశుద్ధంగా ఉంటాయి, ప్రేమ చూపే వ్యక్తులుగా, జాలు చూపే వ్యక్తులుగా మనం ఉంటాం, క్రియారూపకంగా మన క్రియలు కనిపిస్తూ ఉంటాయి.
పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అని చెప్తూనే బూతులు తిట్టామనుకోండి. ఒక సహోదరు అంటండి ఒక ఇంటికి వెళ్ళిందంట. ఆ ఇంట్లో కుక్కలను బాగా పెంచుతారంట. మన ప్రశాంత్ గారికి కూడా కుక్కలంటే చాలా ఇష్టం కదండి, బాగా పెంచుతూ ఉంటాడు. అప్పుడప్పుడు నా కుమారుడు అడుగుతాడు, మమ్మీ నాకు కుక్కలంటే చాలా ఇష్టం, నేను కుక్కను తెచ్చి పెంచుకుంటాను అని. నేను అంటాను, నిన్ను పెంచడమే నాకు కష్టం, నువ్వు పెంచి కుక్కని నేను ఎడ పెంచగలను, నీ ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత అప్పుడు నువ్వు పెంచు, ఏ రకం కుక్క అయినా పెంచు అని చెప్తూ ఉంటాను. అంటే కొంతమందికి ఇలా హ్యాబిట్ ఉంటుంది, జంతువులంటే ఇష్టం, వాటిని పెంచాలి, వాటితో గడపాలని ఇష్టం. ఒక ఆమె ఇలా కుక్కలు పెంచుకుంటూ ఉండగా ఒక సహోదరుల వంటికి వచ్చిందంటండి. ఇద్దరు క్రిస్టియన్ ఫ్యామిలీసే. వాళ్ళ ఇంటికి వెళ్ళింది, కాసేపు కూర్చుంది. రాగానే వాళ్ళు భోజనం చేస్తుంటే ఏం కూడా, అమ్మ భోజనం అంటే ఇంకా తినలేదక్క, కానీ మీతో మాట్లాడాలని వచ్చాను అని చెప్పింది. అవునా, అదైతే మాతో భోజనం తిందురా, మా ఇంట్లో 5 ప్లేట్లే ఉన్నాయి, నా 3 పిల్లలకి నా భర్తకి నాకు అన్నం పెట్టి తినేస్తున్నాం, ఒక్కొక్క ప్లేట్ ఉంది, ఆ ప్లేట్లో నీకు భోజనం పెట్టాలనుకుంటున్నాను అనిందంటండి. ఆ ప్లేట్ ఎవరిది? ఆమె అన్నం పెట్టే ముందు చెప్పింది, ఈ ప్లేటు రోజు మా కుక్కకి అన్నం పెట్టే ప్లేట్ ఇది అని. కుక్కకి అన్నం పెట్టే ప్లేట్లో మన అన్నం తినగలమా? ఆమె మనసులో ఒకేసారి ఇలా అనిపించింది. అయినా సరే కుక్కకు పెట్టి ప్లేట్లో అన్నం పెడతానంటుంది ఏంటి అంటే, ఆమె అనింది, విమ్ము సోపేసి బాగా రుద్దాను, మంచినీళ్ళతో కడిగాను, ప్లేటు చూడు తలతలలాడిపోతుంది, ఇందులో ఎటువంటిది ఇబ్బంది కలిగించదు, ఇందులో అన్నం పెడతాను తిను అన్నప్పుడు ఆ సోదరు చెప్పింది, కుక్క తిన్న ప్లేట్లో నువ్వెంత పరిశుద్ధపరిచినా, ఎంత విమ్ము సోపెట్టి రుద్దినా, ఎంత డెటాల్ వేసి కడిగినా దాంట్లో నేనేం చేయలేను, భోజనము చేయలేను, అది కుక్క తిన్నదే, నువ్వెంత కడిగినా దాన్ని నేను తినలేను అన్నప్పుడు వెంటనే ఆ క్రైస్తవ సహోదరి అని చెప్పిందంట, కుక్క తిన్న ప్లేట్లో నువ్వు అన్నం తినడానికి అంత గిల్టీగా ఫీల్ అవుతుంటే ప్రభుని స్తుతించిన ఈ నోటుతోనే అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు, ఈ నోటుతోనే ప్రభుని స్తుతిస్తున్నావు, ఇదే నోటుతో ఏం చేస్తున్నావు మరలా కదండి. ప్లేట్లో తినడానికేమో గిల్టీగా అనిపించింది, అది అపరిశుద్ధం అనిపించింది, కానీ ఈ నోటుతో ఏం చేస్తున్నావు నువ్వు? చర్చిలోకి వచ్చినప్పుడు ప్రభుని స్తుతిస్తున్నావు, ఘనపరుస్తున్నావు, మహిమపరుస్తున్నావు, ఒక్కొక్కసారి భాషలు కూడా మాట్లాడవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ నోటిని మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నామండి మనం కదా, అపవిత్రపరుచుకుంటూ ఉంటున్నావు. ప్రభు ఇలాంటి 2 జీవితాలు నీలో ఉండకూడదు అన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. పరిశుద్ధంగా ఉండాలన్నదే ప్రభు యొక్క కోరిక. ఒక్కొక్కసారి వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మన జీవితాలను సరి చేసుకోవాలి, కానీ విమర్శించే విధంగా మనం ఉండకూడదు. వాక్యం మనకు సెలవిస్తుంది, నువ్వు పర సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎదురు చూడాలి, భూ సంబంధమైన వాటి కోసం కాదు. పర సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తావో భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా ఒక్కొక్కటి దేవుడు నీ జీవితంలో ఇస్తూనే ఉంటాడు. నువ్వు ఆశీర్వాదింపబడుతూ ఉంటావు, దీవించబడుతూ ఉంటావు. నీ దీవెని వెనక ఉన్నది ఏంటో తెలుసా? నీ ఆలోచన పరసంబంధంగా ఉంది. యాకోబు పరసంబంధంగా ఆలోచించాడు, అబ్రహాము పరసంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు, ఇస్సాకు పరసంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తుంటే భూ సంబంధమైన దీవెనలు వారికి కలుగుతూ వచ్చాయి. ఇదనే యేసుక్రీస్తుని వెంబడించిన నీవు కూడా దేని సంబంధిగా ఉండాలి? నీవు ప్రభు అనేక సార్లు వాక్యాలు చెప్తే, మీరు పర సంబంధులు, భూ సంబంధులు కాదు, మీరు వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు కాదు. అనేక సార్లు ప్రభు మనల్ని హెచ్చరించుకుంటూ వచ్చాడు. ఈ సాయంత్రం సమయంలో నా ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని పొందుకోమని. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, వాక్యాన్ని నీ హృదయం నిండా నింపుకోమని. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు, భూ సంబంధమైన మీద ఆశ పెట్టుకోదు. ఏదో దినాన మనం విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఆస్తులు సంపాదించినా, అంతస్తులు మనం సంపాదించినా, మనం చనిపోయేటప్పుడు ఇంచు కూడా మనం తీసుకెళ్ళిపోలేం. ఎలా వచ్చామో తల్లి గర్భం నుంచి అలాగే వస్త్రహీనులుగా మనం వెళ్ళిపోవలసిన వారమై ఉన్నాం. తీసుకెళ్లేది 2 ఏంటివో తెలుసా? మనం చనిపోయేటప్పుడు 2 తీసుకెళ్తామండి. దయవించి వినండి, చనిపోయినప్పుడు 2 తీసుకెళ్తాం. అవేంటి తెలుసండి? ఒకటి మంచి, రెండోది చెడు. నువ్వు మంచి చేస్తే పరలోక రాజ్యానికి వెళ్తావు, చెడు చేస్తే ఎక్కడికి వెళ్తావండి? నరకానికి. నువ్వు చెడు చేసి లోకంలో ఎన్నో అబద్ధాలు చెప్పి, లేకుంటే ఎంతో సంపాదించుకోవాలని మోసం చేస్తావు.
ఏ మోసం అయితే చేసి నువ్వు ఇల్లు సంపాదించుకుంటావో, ఏ మోసం చేసి నువ్వు ఆస్తి సంపాదించుకుంటావో, ఏ మోసం చేసి నువ్వు నీకు కలిగిన వాటిని సంపాదించుకుంటావో, సంపాదించుకున్నవన్నీ ఇక్కడే ఉంటాయి. నువ్వు చనిపోయినప్పుడు నువ్వు చేసేవే మోసం, అది మాత్రమే నీతో వస్తుంది. అది నేను పరలోక రాజ్యము తీసుకువెళ్ళదు. మనం పర సంబంధమైన వాటి కోసం ఎదురు చూడాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ప్రభు మనతో ఉన్నాడు. నువ్వు ఆయనతో ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు ఒకరు నిన్ను విడిచిపెట్టవచ్చు, మనుషులు నిన్ను ధిక్కరించవచ్చు, మనుషులకి సహాయం చేయకపోవచ్చు, కానీ జీవము గల దేవుడు మాత్రము నీకు ఎప్పుడూ కూడా సహాయకుడిగా ఉంటాడు. నా జీవితంలో ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పర సంబంధమైన ఆశీర్వాదాల కోసం నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో, ఖచ్చితంగా ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తావో, నీవెంత కష్టంలో ఉన్నా, ఎంత శోధనలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా మనుషులు వదిలిపెట్టేయచ్చు. ఒక్కొక్కసారి నీ భర్త కూడా నీతో ఉండకపోవచ్చు, తల్లిదండ్రులు నీతో ఉండకపోవచ్చు, కానీ నువ్వు నమ్మిన దేవుడు మాత్రం నీతో ఉంటాడు. దావీదు అన్నాడు, గాఢాంధకారపు లోయలలోకి నేను వెళ్ళినా నేను భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడున్నా. గాఢాంధకారం అంటే సమస్యలోనికి నేను వెళ్ళినా, శోధంలోనికి నేను వెళ్ళినా, దుఃఖంలోనికి నేను వెళ్ళినా, మరణపాయ పరిస్థితుల్లోకి నేను వెళ్ళినా భయపడను, నువ్వు నాకు తోడుంటావు. దేవుడు మన పక్షాన ఉంటాడండి, విడిచిపెట్టే దేవుడు కాదండి. ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఒక్కొక్కసారి నీ జీవితంలో కష్టాలను అనుమతించవచ్చు. కష్టాలు నీతో ఉన్నాయంటే మనుషులు అంటారు నీ ప్రార్థన జీవితంలో ఏమో లేని మూల నీకు కష్టాలు ఉన్నాయని. కానీ నేను అంటున్నాను, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. నీ కష్టకాలంలో ఎంత నిజాయితీగా, ఎంత విశ్వాసంతో ఉన్నావు అని. కష్టకాలంలో నువ్వు అవిశ్వాసంగా ఉంటే ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. ఒక్కొక్కసారి చూడండి, కొన్ని పువ్వులను మనం ఇలా నలిపినప్పుడు ఏమవుతాయి? వాసన వస్తుంది. నలపకపోతే వాటి వాసన మనకి బయటికి రాదు. దేవుడు నిన్ను నలిపి పరిమళింప చేయాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఇలా నలిపి నిన్ను ఆశీర్వదించాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. యాకోబుని, అబ్రహాముని నలిపి ఆశీర్వదించాడు. యోబుని ఆశీర్వదించాక నలుపుకుంటూ వచ్చాడు. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో నలపడం అంటే నలుపుతూ ఉంటాడు. కష్టంలో, సమస్యల్లో, విశ్వాసంలో మాత్రం మనం భ్రష్టులైపోకుండా నిలకడగా, స్థిరంగా ఉండి ఆశీర్వదింపబడాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఈ అంశం అంతట్లో నేను మీకు మరలా గుర్తు చేస్తున్నాను. ఇది పరిశుద్ధాత్మ కాలము. మన వాక్యం చదవాలి. పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలో కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు నీతోనే ఉంటాడు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నీ పక్షాన దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటాడు. నీకు బోధన చేస్తూ ఉంటాడు, సలహాలు ఇస్తూ ఉంటాడు. నీకు అన్ని వేళలో నీ తోడుండి నీవు ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. పర సంబంధమైన ఆశీర్వాదాలతో మనం ఈ లోకంలో జీవిద్దాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రశాంత్ గారి కుటుంబానికి వందనాలు.